అనంతలో అంగరంగ వైభవంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు కలెక్టర్కు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం జెండా వందనం గావించి జెండా ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వతంత్ర పోరాట సమరయోధులతో కలిసి ఆయన దిగ్విజయంగా జెండా వందనం గావించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన ప్రజలకు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల నుండి వచ్చేసిన వారి అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా చిన్నారుల నృత్యాలను తిలకించి వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల నుండి శకటాలు చాలా అందంగా అమర్చారని వారికి ప్రత్యేక ధన్యవాదములని తెలియజేశారు. మానవతా విలువలు అన్ని దేశాలకు ఆచరణీయమైనవి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మన రాజ్యాంగం గొప్పతనం. సంపన్న, ఆరోగ్య మరియు ఆనందమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. వారిలో ఇప్పటి వరకు 785 మంది వినియోగదారులు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశాం. జిల్లాలో 71,170 మంది ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఒక్కో గృహానికి 2 kV సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా జిల్లాలో 8,450 మంది రైతులు 10,250 హెక్టార్లలో అరటిని సాగు చేసి 6.5 లక్షల మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తి చేస్తున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబై పోర్టుకి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి అరటిని అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటి వరకు 10 ట్రైన్ల ద్వారా సుమారుగా 50,000 మెట్రిక్ టన్నుల అరటిని జిల్లా నుంచి ఎగుమతి చేశాం. ఈ నెల 31వ అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నాం. అందులో 10 టీఎంసీల నీటిని తాగునీటి సరఫరాకు కేటాయించాం. కాలువల ఆధునీకరణకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేశాం. పిఏబిఆర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 11 టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు అవసరం అయిన భూసేకరణ కొరకు ప్రయత్నాలు ప్రారంభించాం. జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. 781 మంది నిరుద్యోగ యువతి యువకులకు వివిధ రంగాలలో ఉద్యోగాలు కల్పించాం. జిల్లాలో పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగిల్ డెస్క్ పథకం ద్వారా 160 పరిశ్రమలు 303 అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 276 అనుమతులు మంజూరు చేశాం. మిగతా అభివృద్ధిలో భాగంగా అరటి, మామిడి, టొమాటో, చీని, మిరప పంటలను ప్రోత్సహిస్తూ క్లస్టర్ ఏర్పాటు చేశాం. లైఫ్ స్టాక్ లో గొర్రెలు పెంపకం, పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం లాంటి అంశాల అభివృద్ధికి దృష్టి సారించాం. రిన్యూవబుల్ ఎనర్జీ కింద సోలార్, విండ్ ప్రాజెక్ట్. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు వివిధ రక్షక దళాల మార్చ్ పాస్ట్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ బృందానికి असिस्टेंट कमांडर बी SIIRSI, AR कंटिजेंट 2 कमांडर K मकबूल RSI, असिस्टेंट कमांडर P मुरली मोहन RSI, सिविल पीसीस मेन कमांडर विजय कुमार SI, असिस्टेंट कमांडर S मसूद वली RSI, स्पेशल पार्टी कंटिजेंट कमांडर M रमेश नायक RSI,
ఈ పథ సంచలనంలో గురుకులం గర్ల్స్, గురుకులం బాయ్స్, అలాగే బ్యాండ్ పార్టీ, స్కౌట్స్, గైడ్స్, హోమ్ గార్డ్స్ కూడా పాల్గొంటారు. రమణారెడ్డి ARSI, NCC బాయ్స్ కమాండర్ శ్రీనాథ్, కమాండర్ వి జ్యోతిర్మయి, అసిస్టెంట్ కమాండర్ సి శ్రావణి, స్వామి. ఆ బృందం ఆ తర్వాత మాజీ సైనికుల కంటింజెంట్. జిల్లాలో 4400 మంది మాజీ సైనికులు ఉన్నారు. ఈ సాయుధ దళాల కవాతులో చివరిగా వస్తూ ఉన్నారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన సైనికుల పథ